ఉన్నాడు వద్దు అని చెప్పేసి వాళ్ళు ఖండించిన పరిస్థితిలో కూడా వాళ్ళ బావమరిది అంటే ఎవరైతే హత్య చేశాడో బావమరిది ఆ దుర్గారావు అయితే తీవ్రంగా ఖండించారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే అతన్ని పెళ్లి చేసుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని ఒప్పుకునే పరిస్థితి లేదు, ఆ ఇంటికి మీకు సంబంధాలు ఏముండవు, ఎటువంటి ఆస్తిపాస్తులు రావు అనే క్రమంలో కూడా మొదట్లో బెదిరించినట్టుగా కూడా సమాచారం ఉంది. కానీ ఆ అమ్మాయి అవేమీ పట్టించుకోకుండా ఖచ్చితంగా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని చెప్పేసి 10 రోజుల క్రితం గణేష్ అదేవిధంగా ఎవరైతే ప్రేమికులు వాళ్ళిద్దరు ఉన్నారో వారి వివాహం కూడా చేసుకోవడం జరిగింది ఒక గుడిలో. కాకపోతే దానికి సంబంధించి వివాహం చేసుకున్నాడు అని ఈ ఎవరైతే ఈ వధువు ఇంట్లో తెలిసిన తర్వాత వారు కొంత అలజడి కూడా సృష్టించారు. ఆ అబ్బాయిని ఖచ్చితంగా వదిలిపెట్టాలని చెప్పి ఆ అమ్మాయి మీద కూడా కొంత ఒత్తిడి చేస్తున్న క్రమంలో ఇది పంచాయతీ కాస్త పెద్దల దగ్గరికి వెళ్ళింది. పెద్దలు కూడా ఏమి తేల్చలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో దీన్ని ఎలాగైనా లీగలైజ్ చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ కూడా సంప్రదించి నేనైతే ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్నారో వారి కుటుంబం నుంచి కూడా నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి కూడా పోలీసులకు తెలియజేసినట్టు సమాచారం. దీన్ని లీగలైజ్ చేయాలి, అది కాక వివాహం చేసుకుని 10 మంది తెలియాలి, అందరి మధ్య ఆనందంగా ఉండాలన్న క్రమంలో కూడా రిసెప్షన్ ఏర్పాటు చేసుకునే క్రమంలో అతని దగ్గర సమయానికి డబ్బులు లేక ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఆ మరుసటి రోజు ఆ రిసెప్షన్ ఏర్పాటు చేసుకునే క్రమంలో ఉండగా ఇది పూర్తిగా కూడా మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి ఎవరైతే వధువు కుటుంబ సభ్యులు అదేవిధంగా అతని అన్నయ్య దుర్గారావు పూర్తిగా దీన్ని ఒక ప్లాన్ గా ఉపయోగించుకుని వారి స్నేహితుల సహకారంతో కూడా అతను వస్తున్న వాళ్ళు ప్లాన్ ప్రకారంగా కూడా నడి రోడ్డుపై కత్తులతో దాడి చేయడం అతను మృతి చెందడం కూడా జరిగింది. కాకపోతే జరిగిన సంఘటనలో ఇది కేవలం అది ఒక కారణంగా చూస్తున్నారు కానీ దీంట్లో కొద్దిగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కోణంలో అదేవిధంగా వారి మధ్య కొంత ఆర్థిక పరమైన వ్యత్యాసం కూడా ఉంది. అదేవిధంగా ఆ అమ్మాయి హైట్ గా ఉంటుంది, ఇతను కొద్దిగా పొట్టిగా ఉంటాడని చెప్పేసి కోణంలో ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడం కూడా అమ్మాయి తరఫున బంధువులకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ అన్నదమ్ములకు కానీ ఎవరికి ఇష్టం లేని క్రమంలో ఈ హత్య మొదటి నుంచే ప్రణాళిక రచించారు. దానికి కుటుంబ సభ్యులు కూడా సహకారం అందించారు అన్న ఒకటి విషయం అయితే ప్రాథమికంగా తెలుస్తుంది కళ్యాణ్. కాకపోతే దీన్ని ఏ విధంగా విచారణ చేస్తారు పోలీసులు అనేది మటుకు కొంత వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే జరిగిన సంఘటన మటుకి ఒక్కసారిగా కూడా కొద్దిగా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఇటు ఎవరైతే ముత్తుడు తరఫున గణేష్ తరఫున కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు బోర్ను వినిపిస్తున్న పరిస్థితి, కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఏం మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే ఎంతో ఇష్టపడి ప్రేమించి వివాహం చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న 10 రోజులకే అతను మృతి చెందటం, ఆ అమ్మాయి ఒంటరి అయిపోవటం కూడా కొంత బాధ కలిగిస్తున్న పరిస్థితి. ఏం జరిగింది గతంలో అనేది కూడా తెలియని పరిస్థితి. కాకపోతే ఈ విషయంలో మొదటి నుంచి కూడా ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ప్రేమికురాలు ఆ అమ్మాయి నోరు తెరిచి ఈ విషయం పోలీసులకు చెప్తే గానీ అసలు ఇంట్లో ఏం జరిగింది, ఇతను హత్యకి ఇంట్లోనే ప్రణాళిక రచించారా లేకపోతే దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరు సహకరించారు అనేది కూడా పూర్తిగా బయటకు వచ్చి సమాచారం. కాకపోతే పోలీసులకి ఈ విషయం బయటికి రావడానికి ఎంతో సమయం పట్టే అవకాశం కూడా లేదంటే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సంఘటన జరిగిన వెంటనే బావమరిది దుర్గారావుని వాళ్ళ స్నేహితులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు శైలిలో వాళ్ళు విచారిస్తున్న క్రమంలో కూడా కొన్ని విషయాలు బయటకు వచ్చింది. వారు అంటే ఎవరైతే హతుడు ఉన్నాడో దుర్గారావు హత్య చేసిన వ్యక్తి అతను చెప్తుంది ఏంటంటే మొదటి నుంచి వివాహం మాకు ఇష్టం లేదు, మమ్మల్ని కాదని చెప్పేసి మా సిస్టర్ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి మేము దాన్ని జీర్ణించుకోలేక ఈ విధంగా చేశామన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఇష్టం లేని పెళ్లి ఇద్దరు మేజర్లు కావడం వాళ్ళు ఇష్టమై పెళ్లి చేసుకున్నారు కాబట్టి వారిని అభ్యంతరపరచాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది కొంత పరువు హత్యగా కూడా చూడవచ్చు. ఎందుకంటే అందరిలో నలుగురిలో తక్కువగా ఉంటుంది, లేకపోతే చులకనగా ఉంటుంది, అతను పొట్టిగా ఉన్నాడు, కొద్దిగా విహీనంగా ఉన్నాడు, అతను చేసుకుంటే మా కుటుంబ గౌరవం పోదు అన్న క్రమంలో కూడా ఈ హత్య జరిగినట్టుగా కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. అదే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. కాకపోతే ఈ హత్యకి కుటుంబ సభ్యుల కంటే ఎవరైతే వివాహం చేసుకున్నారో ఆ అమ్మాయి తరఫున రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే బాపట్లకు చెందిన గణేష్ అలాగే తెనాలికి చెందిన ఒక యువతి వీళ్ళిద్దరికీ పెళ్లి చూపులైనాయి. పెళ్లి చూపులైన తర్వాత కొంతకాలం వీరిరువురి ఇళ్లలో కూడా ఆ అమ్మాయి కొద్దిగా హైట్ ఉంది, నువ్వు కొంచెం చిన్నగా ఉన్నావు, నువ్వు కొద్దిగా పొట్టిగా ఉన్నావు కాబట్టి ఇది చేసుకోకపోవడమే మంచిది అని చెప్పేసి గణేష్కి సంబంధించిన కుటుంబ సభ్యులు అలాగే యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇరువురు అనుకున్నారు. కానీ గణేష్ అలాగే యువతి వీళ్ళిద్దరి మధ్యలో మాత్రం ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారి తీసింది. ఆ పెద్దలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా మేము పెళ్లి చేసుకుంటాం అనుకున్నారు. ఒక గుడికి వెళ్ళారు. ఆ ఫోటోలో మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఒక గుడికి వెళ్ళి వాళ్ళైతే పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ పెళ్లి తర్వాత ఒక పంచాయతీ పెట్టినా కూడా ఆ పెద్దలు అంగీకరించలేదు. మొత్తానికైతే ఇటు గణేష్కి సంబంధించిన బంధువులకు మాత్రం పెళ్ళి అయినట్టు కూడా తెలియదు ఇప్పటిదాకా. మొత్తానికైతే ఆ పెళ్లిని ఆమోదించాలి అందరూ అన్న ఉద్దేశంతో ఒక రిసెప్షన్ని ప్లాన్ చేసుకునే
ప్రయత్నంలో ఉన్నప్పుడు గణేష్ని అతి దారుణంగా అతి కిరాతకంగా తన బావమరిదే నా బావ పొట్టిగా ఉన్నాడు నాకు ఆ వాడు వద్దు అని చెప్పేసి ఆ యువతికి కూడా చాలాసార్లు చెప్పాడు. ఆ బావమరిది దుర్గారావు, ఆ దుర్గారావుతో పాటు ఆ దుర్గారావు స్నేహితులు కొంతమంది కలిసి ఆ గణేష్ని అతి దారుణంగా అతి కిరాతకంగా పొట్టున పెట్టుకున్నారు. సో మొత్తానికైతే ఇలాంటి ఒక దారుణమైన సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ యు ఆర్ వాచింగ్